నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. మరి ఎప్పటిలాగే ఈ రోజు కూడా నియోజకవర్గాలు, అలాగే అక్కడ ఎమ్మెల్యే పనితీరు అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం కదా! మరి ఈ రోజు చాణక్య సర్వే స్ట్రాటజీ ఏం చెప్తుంది? నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గురించి, నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి కూడా పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన స్థానం అని చెప్పొచ్చు. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉందనాలి. ఎందుకంటే 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి విడిపోయింది. అప్పటి నుంచి నియోజకవర్గం రాజకీయంగా చాలా చర్చాంశంగా మారింది. బికాస్ రాజకీయ నియోజకవర్గ చరిత్రలో రాజకీయాలలో కూడా 2009లో ఏర్పడినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యువ నాయకుల మధ్య పోటీ బాగా జరిగేది. 2009 ఎన్నికలు ప్రజారాజ్యం పార్టీ తరపున ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గెలిచారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికలు వైఎస్ఆర్సీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఆ టైంలో ఓడిపోయారు. చాలా ఘోరంగా ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల సమయంలో చాలా హోరాహోరీగా పోటీ జరిగింది వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి. మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ రెడ్డి పోటీ చేశారు. అతి తక్కువ మెజార్టీతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారనుకోండి. పొంగూరు నారాయణ అప్పుడు ఓడిపోయారు. మరి ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కూటమిలో భాగంగా ఆయన పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు ఓడిపోయినా గానీ ఇప్పుడు ఈ విజయంతో అక్కడ మార్పులు చాలానే చోటు చేసుకున్నాయి. ఇక యువ నాయకుల హవా కూడా ఎక్కువైంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా యంగ్ జనరేషన్ లేకపోతే యంగ్‌స్టర్స్ అంతా వాళ్ళ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అనిల్ కుమార్ యాదవ్, పొంగునూరు నారాయణ వంటి నాయకులు ఇక్కడ రాజకీయాల్లో కీలకంగా పనులు చేశారు. దానివల్ల యంగ్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్‌పిరేషన్‌గా ఉన్నారు. కార్పొరేషన్ ప్రభావం కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద 26 డివిజన్లు ఇందులో ఉంటాయి ఈ నియోజకవర్గం పరిధిలో. దీంతో పట్టణ ఓటర్ల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. పార్టీల మధ్య తీవ్ర పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. గత కొన్ని ఎన్నికలకు చూస్తే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కోసారి తక్కువ మెజార్టీతోనే విజయం సాధించినప్పటికీ 2024లో టీడీపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవడం అనేది ఒక శుభశకునం అని అక్కడ ప్రజలైతే చెప్పుకుంటున్నారు. మరి నెల్లూరు సిటీలో గెలిచిన పార్టీకి అధికారంలోకి వస్తే ఇక్కడ అభ్యర్థి మంత్రి పదవి లభించే అవకాశం ఉంటుందని కూడా చాలా మంది అన్నారు. అన్నట్టుగానే అక్కడ అభ్యర్థి నారాయణకి మంత్రి అవకాశం కూడా ఇచ్చారు. మరి నెల్లూరు సిటీ నియోజకవర్గం రాజకీయంగా ఎల్లప్పుడూ కూడా ఇటు తెలంగాణలో గాను, ఆంధ్రాలో గాను వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంటది. ఎందుకంటే బార్డర్ అక్కడి నుంచి ఎక్కువ ట్రాన్స్‌పోర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికలు కూడా రాజకీయ టైంలో కొన్ని గొడవలు, ఇష్యూస్ అవన్నీ కూడా ఒక రగడ అయితే ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా శాసనసభ్యుడు పొంగూరు నారాయణ కూడా చాలా తెలంగాణలోను, అలాగే ఆంధ్రాలోను మంచి పేరు సంపాదించుకున్నారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. నారాయణ ఎడ్యుకేషనల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎవరిని అడిగినా, ఏ ఇంట్లో అడిగినా మీ పిల్లాడు ఏ కాలేజ్, మీ అమ్మాయి ఏ కాలేజ్‌లో చదువుతుందంటే నారాయణ, నారాయణ, నారాయణ కాలేజ్ అనేసి అలా మారుమోగిపోయినటువంటి ఆ నారాయణ కాలేజెస్ అన్నీ కూడా అతనివే అన్నమాట. మరి పొంగునూరు నారాయణ ఇంత పెద్ద సంస్థలని ఎడ్యుకేషనల్ హబ్‌గా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ని పెట్టడానికి ఆయన వెనక ఇన్స్‌పిరేషన్ ఎవరు? ఆయన వెనక నడిపించేదెవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు ఆయనకి ఇంతటి స్తోమత ఎలా వచ్చింది? ఈరోజు తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు పొంగునూరి నారాయణ. ఈయన 1957 జూన్ 15వ తారీఖున పుట్టారు. ఎక్కడ? అరుణాధపురం, నెల్లూరు జిల్లాలో. ఇక అతని తల్లిదండ్రులు పొంగూరు సుబ్బరామయ్య, సుబ్బమ్మ. వీరిద్దరికీ పుట్టినటువంటి వాడే పొంగూరు నారాయణ అన్నమాట. మరి పొంగూరు రమాదేవి అతని భార్య. ఇద్దరు కుమార్తెలున్నారు. ఒకరు సింధూరి, మరొకరు శరణి. ఒకరు కుమార్ కూడా ఉన్నాడు. అతను నిషిత్. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కొడుకు, ఒకడే ఒక కొడుకు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయిన
అబ్బాయి అతని నిషిత్ హైదరాబాద్ లో ఒక రోడ్డు ప్రమాదంలో అతి ఘోరంగా అంటే తనకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. కార్ రైడింగ్ బాగా ఇష్టం. ఎప్పుడు కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ తో నడుపుతూ ఉంటాడని అతని మీద చాలా ఆహ్, అలిగేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే అనుకుంటా హైదరాబాద్‌లో నియర్ హైటెక్ సిటీ రోడ్ గచ్చిబౌలి ఆ రోడ్‌లో ఉన్నప్పుడే బైక్ మీద అర్ధరాత్రి పూట 1 గంటకి బైక్‌ని చాలా ర్యాష్‌గా నడపడం వల్ల ఆ యాక్సిడెంట్ వల్ల నిషిత్ అనే వ్యక్తి ఆ రోజు చనిపోయారు. అయితే నారాయణ వాళ్ళ కొడుకు అలా చనిపోవడం వల్ల విద్యా సంస్థలలో గూడా అంటే ఎంతోమంది విద్యార్థులని ఇబ్బంది పెట్టినందుకు ఇలా జరిగిందని గూడా కొంతమంది ఆ మధ్యన మాట్లాడుకున్నారు. ఇక అది వేరే విషయం. సరే ఇప్పుడు ఇతని గురించి మాట్లాడుకుందాం. తను పొంగూరు నారాయణ అయితే బీఏ చేశారు గణితంలో. అలాగే వీఆర్ కాలేజ్ నెల్లూరులోనే చదువుకున్నారు. ఎంఎస్సీ గూడా చేశారు. తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. చాలా పట్టున్న వ్యక్తి అందులో. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో 1975లో ఆయన చదువుకోవడం కాకుండా బంగారు పతకాన్ని కూడా సాధించారు తిరుపతి ఇన్‌స్టిట్యూట్‌లో. పీహెచ్‌డీ కూడా చేశారు మ్యాథ్స్‌లో. తను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే 2022లో తను పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు. ఇక ఆ తర్వాత తను వృత్తిపరంగా విద్యావేత్తగా చాలా ఇన్‌స్టిట్యూట్‌లు పెట్టి, ఆ తర్వాత డబ్బులు సంపాదిస్తే తర్వాత రాజకీయంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో విద్యా సంస్థల వ్యవస్థాపకుడే కాకుండా ఎంతో మంది ఇన్‌స్టిట్యూట్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచినటువంటి వ్యక్తి నారాయణ. మరి ఆయన మొదట నెల్లూరులోని వీఆర్ కాలేజ్‌లో పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పనిచేశారు. ఫస్ట్ టైమ్ అలా పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తూ 1979లో ఒక చిన్న ట్యూషన్ సెంటర్‌ని స్టార్ట్ చేశాడు. తన విద్యా సంస్థలను ప్రారంభించడానికి ఇదే నాంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక చిన్న ఇన్‌స్టిట్యూట్‌తో మొదలైనటువంటి అతను రాను రాను ఇగ చాలా ఇన్‌స్టిట్యూట్‌లు పెట్టి ఒక ఇన్‌స్టిట్యూటల్ హబ్‌గా లేదంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్ పెట్టడానికి కారణమైనటువంటి నెల్లూరులో ఉన్నటువంటి ఆ కాలేజే తనకి ఇప్పటికి నాకు ఇన్‌స్పిరేషన్ అని గూడా ఆయన చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా రాజకీయంలోకి గూడా అడుగుపెట్టారు. మొట్టమొదటిగానే తను తెలుగుదేశం పార్టీలోని రాజకీయ ప్రవేశం చేశారు. 2014లో అది గూడా. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు ఆ టైంలో. మరి 2014, 2019 టైంలోని చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలకు మంత్రిగా పనిచేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అతను. ఇక పొంగూరు నారాయణ విద్యావేత్తగా పేరు పొందడం కాకుండా రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయనపై గతంలో కొన్ని కేసులైతే నమోదయ్యాయనుకోండి. వాటిలో అమరావతి ల్యాండ్ పూలింగ్, పేపర్ లీకేజ్ కేసులకు సంబంధించి ఎన్నో ఆరోపణలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. పేపర్ లీకేజ్‌లు చేసి ఎంతోమంది వాళ్ళ స్టూడెంట్స్‌ని తను వాళ్ళకి పై చదువులకు పంపియడానికి కానీ, లేదంటే పేపర్ లీకేజ్‌లు అమ్ముకోవడం కానీ ఇలా చేశారని అతని మీద బోలెడన్ని కేసులు కూడా ఉన్నాయి. మరి ఈ కేసులపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా కూడా నిరుపేదలకి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అది కూడా స్కామో లేదో ఇంకా మనకి పూర్తిగా తెలీదు. ఎందుకంటే వైద్య పేరుతో కూడా డబ్బులు గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలైతే తన మీద ఉన్నాయి. ఇక నారాయణ నెల్లూరులో పరిపాలన గురించి మనం పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం. వాళ్ళ ప్రజలు ఏం చెప్తున్నారు? చాణక్య సర్వే స్ట్రాటజీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడింది ప్రజలతోని, వాళ్ళేం చెప్తున్నారు అవన్నీ గూడా డీటెయిల్‌గా మాట్లాడదాం. అతను యాక్చువల్‌గా విద్యావేత్తగా మంచి పేరే సంపాదించుకున్నారు. కానీ, మరి విద్యావేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, రాజకీయ నాయకుడిగా అతను రాణించాడా? లేదా? అనేది ఈరోజు చాణక్య సర్వే స్ట్రాటజీలో విషయాలన్నీ గూడా మనం మాట్లాడదాం. మీకు చెప్పాను గదా! 1979లో నెల్లూరులో ఒక చిన్న ఇన్‌స్టిట్యూట్ సెంటర్‌తో మొదలుపెట్టిన ఆయన జీవితం దేశంలోని అతిపెద్ద విద్యా సంస్థలో ఒకటిగా మార్చారు అతను. నారాయణ ఇన్‌స్టిట్యూట్స్. ఈ సంస్థల ద్వారా నెల్లూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో విద్యారంగానికి ఆయన చాలా కృషి చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేర్చేందుకు వారి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆయన మంచి పేరు సంపాదించారు. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా. మరి ఈ కాలంలో ఆయన పరిపాలన, ఈ విద్యా సంస్థల నిర్వహణ వాటి ద్వారా సమాజానికి సేవ అయితే చేస్తున్నారు. మరి మంత్రిగా ఎంతవరకు మార్కులు పడ్డాయో చూద్దాం. 2014 నుంచి 2019 వరకు ఆయన
తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌గా, అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కొద్దిగా రాణించారు. బానే పేరు సంపాదించారని అంటున్నారు. మరి ఆ సమయంలో నెల్లూరు నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర పట్టణాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారట. ఇక నెల్లూరులో ఆయన చేసిన ముఖ్యమైన పనులేంటంటే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టారు. ఇంకా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గూడా నాంది పలకడానికి ప్రణాళికలు గూడా రూపొందించారు. కానీ ఆ ప్రాజెక్ట్‌లు పురోగతిపై ఎటువంటి ఆహ్, ఆహ్, భిన్నమైన అంటే ఎటువంటి పురోగతి అయితే కనిపించలేదు. భిన్నమైన అభిప్రాయాలు కూడా వచ్చాయి. మరి రాజధాని విషయంలో కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో సీఆర్‌డీఏ మంత్రిగా ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే తీసుకున్నారు. మరి ఇది నెల్లూరుతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ ఆయన పరిపాలనా సామర్థ్యానికి ఒక ఆహ్, కంచుకోటగా అంటే నెల్లూరు గూడా అమరావతికి దగ్గరగా ఉండే విధంగా ప్ర ప్ర రోడ్డు రవాణా సంస్థని గూడా పునరభివృద్ధి చేయడానికి ఇదొక హెల్ప్ అవుతుందని ఆ బాధ్యతలైతే ఆయన తీసుకున్నాడు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా 2024 నుండి ఆయన కంటిన్యూ చేస్తూ అలాగే మంత్రివర్గంలో గూడా పనిచేస్తున్నారు.